హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం పాపులేషన్ అలాగే శాంపిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియో రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి లేదా టెలిగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను వీటి యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మనం పాపులేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో పాపులేషన్ని మనం ఇలా డిఫైన్ చేసుకున్నాం. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద డేటా సెట్ అండ్ మెజరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పాపులేషన్ సచ్ as మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ known as a parameter. For example, all people living in India indicates the population of India. సో సింపుల్గా మనకు పాపులేషన్ అంటే ఏం చెప్పొచ్చు అంటే కంప్లీట్ డేటా సెట్. సో ఒక డేటా సెట్ని తీసుకుంటే మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ని మనం పాపులేషన్ అని అంటాం. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ యొక్క మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పారామీటర్స్ అని అంటాం. అంటే పాపులేషన్ యొక్క మీన్, పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ని పారామీటర్స్ అని అంటాం. సో నెక్స్ట్ మనం శాంపిల్ అంటే ఏంటో చూద్దాం. It includes one or more observations that are drawn from the population, and the measurable characteristics of a sample is a statistic. సో ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం పాపులేషన్ అంటే కంప్లీట్ డేటా సెట్, మొత్తం ఇన్ఫర్మేషన్ని మనం పాపులేషన్ అని అంటాం. అదే శాంపిల్ అంటే ఆ పాపులేషన్లో ఉన్న పార్ట్ ఆఫ్ ఏ డేటా. శాంప్లింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ద శాంపిల్ ఫ్రమ్ ద పాపులేషన్. సో మనము పార్ట్ ఆఫ్ ఏ డేటాని సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని మనం శాంప్లింగ్ అని అంటాం. సపోజ్ మన కంట్రీలో ఉన్న వాళ్ళంతా కూడా మనకు పాపులేషన్ అయితే, మన స్టేట్లో ఉన్న వాళ్ళు మనకు శాంపిల్ అన్నట్టు. అంటే సబ్సెట్ ఆఫ్ ది పాపులేషన్ని మనం శాంపిల్ అని అంటాం. సో సింపుల్గా శాంపిల్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవాలంటే, ఏ శాంపిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్సెట్ ఆఫ్ ది పాపులేషన్. సో ఇక్కడ ఈ ఇమేజ్ని చూస్తే ఈ కంప్లీట్ పిక్చర్ అనేది మనకు పాపులేషన్. అంటే ఇక్కడ గ్రీన్ సర్కిల్లో ఉన్న అంతా కూడా మనకు పాపులేషన్, అండ్ ఈ బ్లూ సర్కిల్ ఉంది కదా, ఇది మనకు శాంపిల్ అంటే సబ్సెట్ ఆఫ్ ద పాపులేషన్. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, లైక్ ఈ శాంపిల్ ఎందుకు, ఈ పాపులేషన్ ఎందుకు, అసలు దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా అని చెప్పేసి. సో దీనివల్ల యూజ్ అయితే ఉంది. సో అదేంటంటే మనం కొన్ని సిచ్యువేషన్లో పాపులేషన్ యొక్క పారామీటర్స్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము, లైక్ మీన్ ఇంకా స్టాండర్డ్ డీవియేషన్. సపోజ్ మన కంట్రీలో ఉన్న పాపులేషన్ యొక్క యావరేజ్ హైట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటే మనకు తెలియదు, ఎందుకంటే అందరి యొక్క హైట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం శాంపిల్ డేటా తీసుకొని దానికి మనం మన మీన్ ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఆ మీన్, ఆ స్టాండర్డ్ డీవియేషన్ మన పాపులేషన్ మీన్కి ఎలా ఈక్వల్ అవుతుందంటే, మన శాంపిల్ సైజు మన పాపులేషన్ సైజ్కి అప్రాక్సిమేట్గా ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మన శాంపిల్ మీన్ పాపులేషన్ మీన్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మీరు కొన్ని ఫార్ములాస్ అయితే నోట్ చేసుకోవచ్చు, మన పాపులేషన్ యొక్క వేరియన్స్ ఎలా కనుక్కుంటాం అండ్ శాంపిల్ యొక్క వేరియన్స్ ఎలా కనుక్కుంటామని. సో మనము రాబోయే వీడియోస్లో అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఈ వేరియన్స్ అంటే ఏంటిది, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటిది, సో ఇవంతా కూడా. సో జస్ట్ ఇప్పుడైతే ఈ ఫార్ములాస్ అయితే నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం పాపులేషన్కి అలాగే శాంపిల్కి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి, ఒక క్లాస్లో 200 మెంబర్స్ ఉన్నారు. సో 200 మెంబర్స్ యొక్క యావరేజ్ హైట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను ప్రతి మెంబర్కి వెళ్ళి మీ హైట్ ఎంత అని చెప్పి అడగలేను. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే, నాకు తెలిసిన 5 ఫ్రెండ్స్ యొక్క హైట్ అయితే తీసుకుంటున్నా. సో ఇది నా 5 ఫ్రెండ్స్ యొక్క హైట్. సో నేను వీళ్ళ యొక్క యావరేజ్ హైట్ అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నా. సో యావరేజ్ హైట్ వచ్చేసి 5 feet 3 inches. కానీ యాక్చువల్ యావరేజ్ హైట్ వచ్చేసి 5 feet 4 inches. సో మన 200 స్టూడెంట్స్ ఉన్నారు కదా క్లాస్లో, సో వాళ్ళందరి యొక్క హైట్ తీసుకొని యావరేజ్ చేస్తే వచ్చిన హైట్ 5 feet 4 inches. అండ్ మన శాంపిల్ మీన్ ఎంత అంటే, మన శాంపిల్ యావరేజ్ ఎంత, 5 feet 3 inches. సో మనము శాంపిల్ ఆఫ్ ఏ డేటా సెట్ తీసుకొని యావరేజ్ కనుక్కున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మన శాంపిల్ యొక్క మీన్ అండ్ మన పాపులేషన్ యొక్క మీన్ ఈక్వల్ అయిపోయింది. కానీ మనకి ఇక్కడ కొద్దిగా ఎర్రర్ అయితే వచ్చింది. సో ఈ ఎర్రర్ని మనం శాంప్లింగ్ ఎర్రర్ అని అంటాం. సో మన ఎర్రర్ ఎంత వచ్చింది, 1 inch డిఫరెన్స్ అయితే వచ్చింది యాక్చువల్కి ఇంకా శాంపిల్కి. సో ఇలా మనకి ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ స్మాల్ శాంపిల్ సైజ్. సో మన టోటల్ పాపులేషన్ సైజ్ వచ్చేసి 200 మెంబర్స్. నేను 200 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ కనుక్కోకుండా జస్ట్ 5 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ తీసుకొని
మీన్ క్యాలిక్యులేట్ చేసుకున్నా. సో మన శాంపుల్ యొక్క సైజు తక్కువ ఉండడం వల్ల మనకు ఈ ఎర్రర్ అయితే వచ్చింది, శాంప్లింగ్ ఎర్రర్. సో మనం ఈ శాంప్లింగ్ ఎర్రర్ని తక్కువ చేయడానికి ఏమైనా మెథడ్ ఉందా అంటే ఉంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మన శాంపుల్ సైజు మన పాపులేషన్ సైజ్కి ఈక్వల్ అవుతూ ఉంటే వాటి యొక్క మీన్స్ కూడా ఈక్వల్ అవుతాయి అని చెప్పేసి. సో మీరు ఈ గ్రాఫ్ అయితే చూడొచ్చు, శాంప్లింగ్ ఎర్రర్ రెడ్యూసెస్ విత్ శాంపుల్ సైజ్. సో మన శాంపుల్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మన శాంపుల్ ఎర్రర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం కొన్ని శాంప్లింగ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ శాంప్లింగ్ మెథడ్ వచ్చేసి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. సో ఈ మెథడ్ ఏంటంటే ఎవ్రీ మెంబర్ అండ్ సెట్ ఆఫ్ మెంబర్స్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ద శాంపుల్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ టీచర్ పుట్స్ స్టూడెంట్స్ నేమ్స్ ఇన్ ఎ హ్యాట్ అండ్ చూసెస్ వితౌట్ లుకింగ్ టు గెట్ ఏ శాంపుల్ ఆఫ్ ఎ స్టూడెంట్. సో మనము శాంప్లింగ్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన శాంపుల్ ఆఫ్ ద డేటా మన పాపులేషన్ డేటాని ఎక్కువగా రిసెంబుల్ చేయాలి. అంటే మన పాపులేషన్ డేటాకి ఎలాంటి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో మన శాంపుల్ డేటా కూడా అలానే ఉండాలి. సో మన శాంపుల్ డేటాలో ఎలాంటి బయాస్ అనేది ఉండకూడదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నామంటే కొందరి స్టూడెంట్స్ యొక్క నేమ్స్ హ్యాట్లో పెట్టి ఒక్కొక్కటిగా పిక్ చేస్తున్నాం. సో ఇక్కడ టీచర్ అనేది ఏ స్టూడెంట్కి ఫేవర్గా కూడా లేదు. సో ఏ స్టూడెంట్ అయినా రావచ్చు. సో ఇక్కడ మనకు ఈక్వల్ ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. సో దీన్ని మనం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అని అంటాం. అండ్ మన నెక్స్ట్ శాంప్లింగ్ మెథడ్ వచ్చేసి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. సో ఈ శాంప్లింగ్ అంటే ఏంటంటే ద పాపులేషన్ ఈజ్ ఫస్ట్ స్ప్లిట్ ఇంటూ గ్రూప్స్. The overall sample consists of some members from every group. The members from each group are chosen randomly. సపోజ్ మనకు ఒక పాపులేషన్లో 4 గ్రూప్స్ ఉన్నాయనుకుందాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ పాపులేషన్ని 4 గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుంటాం. అలా డివైడ్ చేసుకున్నాక మనం శాంపుల్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ప్రతి గ్రూప్ నుండి కూడా కొన్ని డేటా పాయింట్స్ని తీసుకుంటాం. సో ఆ డేటా పాయింట్స్ కూడా మనం ర్యాండమ్గా తీసుకుంటాం, అంటే ఈచ్ గ్రూప్ నుండి ఏ పాయింట్ అయినా రావచ్చు అని. సో ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఏ స్టూడెంట్ కౌన్సిల్ సర్వేస్ 100 స్టూడెంట్స్ బై గెటింగ్ ర్యాండమ్ శాంపుల్స్ ఆఫ్ 25 ఫ్రెష్మెన్, 25 సోఫోమర్స్, 25 జూనియర్స్, 25 సీనియర్స్. సో ఫస్ట్ వాళ్ళని 4 గ్రూప్స్ కింద డివైడ్ చేసుకొని ఈచ్ గ్రూప్ నుండి కూడా కొందరిని పిక్ చేసుకున్నాడు ర్యాండమ్గా. సో మెషిన్ లెర్నింగ్లో మనకు శాంప్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే దీన్ని చాలా ఏరియాస్లో అయితే యూస్ చేస్తాం ఈ శాంప్లింగ్ మెథడ్స్ని. సో కొన్ని ఏరియాస్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. సో అందరికి ఐడియా ఉంటుంది అనుకుంటున్నా ఈ ట్రైనింగ్ టెస్ట్ స్ప్లిట్ ఏంటనేది. సో ఫస్ట్ మనం కంప్లీట్ డేటా సెట్ని తీసుకొని దాన్ని మనం ట్రైనింగ్ సెట్ లాగా ఇంకా టెస్ట్ సెట్ లాగా స్ప్లిట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం యూస్ చేసే శాంప్లింగ్ మెథడ్ వచ్చేసి ర్యాండమ్ శాంప్లింగ్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. అండ్ మన నెక్స్ట్ ఏరియా వచ్చేసి K-fold క్రాస్ వాలిడేషన్. సో క్రాస్ వాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏ మెషిన్ లెర్నింగ్ మోడల్ని ట్రైన్ చేస్తున్నప్పుడైనా సరే. సో ఏదైనా మోడల్ని ఎవాల్యుయేట్ చేయాలంటే మనం అప్పుడు క్రాస్ వాలిడేషన్ అయితే యూస్ చేసుకోవాలి. ఆ క్రాస్ వాలిడేషన్లో వన్ ఆఫ్ ద మెథడ్ K-fold క్రాస్ వాలిడేషన్. సో ఇందులో కూడా మనం శాంప్లింగ్ అనేది యూస్ చేస్తాం. సో ఒకవేళ మీకు క్రాస్ వాలిడేషన్ అంటే ఏంటో తెలియకపోతే మన మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏరియా వచ్చేసి బూట్ స్ట్రాప్. సో ఇది ఎక్కడ అంటే ర్యాండమ్ ఫారెస్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం బూట్ స్ట్రాపింగ్ అయితే చేస్తాం. అంటే కొన్ని రోస్ని కొన్ని కాలమ్స్ని మనం ర్యాండమ్గా పిక్ చేసుకొని విత్ రీప్లేస్మెంట్ మనం బూట్ స్ట్రాప్డ్ డేటా సెట్స్ని క్రియేట్ చేస్తాం. సో ఒకవేళ మీకు ఈ బూట్ స్ట్రాప్ అంటే ఏంటో ఐడియా లేకపోతే మన మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఎన్సెంబుల్ లెర్నింగ్లో కానీ ఆర్ఎల్స్ మీరు ర్యాండమ్ ఫారెస్ట్ వీడియోస్లో చెక్ చేయండి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.